హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు మంచిగా ఉండాలి. నా వీడియోస్ మీరు ఇష్టంగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం చేయండి, చూడండి. అరే బావా, తాగి 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 కడుపులో పేగులు నొత్తన్నాయిరా. ఎన్ని తాగినావు? రావులేగా. తాగినాయి 3 బీర్లు. నేను చూడు 7 బీర్లు తాగి ఎట్లున్నాను. మనం తాగుతా అంటే కిటికీలు తెల్లారాలరా, నైట్లు సరిపోవద్దు. సరే బావా, అదంతా పక్కన పెట్టు గాని మనం ఈ సమాజాని కోసం ఏదో ఒకటి మంచి పనులు చేయాలిరా. నేను అదే ఆలోచిస్తానురా. ఇలాగో మందు తాగి గవర్నమెంట్ కదా ఇన్కమ్ పెంచుతున్నాం కానీ ఇంకేదన్నా మంచి పని చేయాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బావా. ఏంది అది? చెప్పు. నువ్వు అర్జెంటుగా ఒకరోజు సీఎం కావాలి బావా, అంతే అది. నిజమేరా, నాకు కూడా అదొక కోరిక ఉంది. ఇలాగ ఒక్కరోజన్నా సీఎం కావాలిరా. నువ్వు సీఎం అయితే ఏమేం చేస్తావురా? అరే, నేను సీఎం అయితే మన రాష్ట్రాన్ని నేను గోవా చేస్తారా. ఎందుకు అడుగు? చెప్పు ఎందుకో. మన దగ్గర ఈ బోయిల బాటిల్ ఎంతరా? 150 రూపాయలు. అదే గోవాలో అయితే తక్కువ అంటరా, చాలా తక్కువ అంట. మనం తెల్లార్లు మంచిగా ఎంజాయ్ చేయొచ్చురా, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అరే, మనం సమాజానికి మంచి చేద్దాం అనుకున్నాం గారా. గోవా అని చేస్తే మందు రేట్లు తగ్గిస్తే ఏం మంచి చేస్తావురా నువ్వు? అరే బొమ్మడిది, నీ ఉత్తి మట్టి బుర్రని నాకు అర్థమైందిరా. ఇప్పుడు మనం గోవా చేసినాం అనుకో, ఎంతమంది తాగుపోతూ ఈ వీరులు ఉన్నారా, ఆ వీరులందరికీ మందు తక్కువ రేట్లో వస్తాయి. అప్పుడు వాళ్ళు ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, తక్కువ పని చేయొచ్చు, ఎక్కువ మంది తాగొచ్చు. అబ్బా నిజమే బావా, నాకు రాలే ఆలోచన. నిజమే నిజమే. అందుకే నేను మొత్తం గోవా చేద్దాం అనుకుంటాను రా. చేసినాం అనుకో మంచిగా ఉంటది మనకు కూడా. సర్లే కానీ నీ వెనక ఒక ఫోటో ఉంది కదా, దాంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు? ఓహో, వాడారా, మా తాత. మా తాత ఎంత పెద్ద గొప్ప వీరుడో తెలుసా నీకు? ఓహో అవునారా, అంత మంచోడా మీ తాత? మంచోడు కాదురా బాబు, నన్ను ఇట్లా నాశనం చేసిందే మా తాత. ఏం చేసిండ్రా? ఇప్పుడే వీరుడు శూరుడు అన్నావు, ఇప్పుడే నేను నాశనం చేసిండు అంటానురా. బయట వాళ్ళందరికీ వీరుడు శూరుడు గొప్పోడేరా. ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి మొత్తం బికారగాలం చేసి కూర్చున్నాడు. ఎందుకు ఏం చేసిండు? మీ తాత స్టోరీ చెప్పు, ఇంట్రెస్ట్గా ఉందిగా. మా తాత పేరు రంగయ్యరా. బాగా గోడలు దూకేటోడు ఒకప్పుడు. మా నాయనమ్మేమో ఎంత కంట్రోల్లో పెడదామన్నా కానీ కంట్రోల్ లేడు. కంట్రోల్ పెట్టబోయేసరికి ఒక కాలు ఒక చెయ్యి రగ్గొట్టింది. ఎందుకు అంత పెద్ద తప్పేం చేసిండ్రు? కాలు చెయ్యి రగ్గొట్టిందా? మాకు మొత్తం పావు తక్కువ 30 ఎకరాలు ఉండేరా. అయితే ఇంటి పక్కన రంగమ్మని, ఇంటి ముందు ఎంకమ్మని, అదని ఇదని దాంతో దీంతో బొర్లే 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 లాస్ట్కు మాకు పావు ఎకరం ఉంచిండు. నిజంగా మేవుడు వీరుడు శూరుడే రావు. ఆ బాధతోనే రా ఇక ఉన్న ఆ పావు ఎకరం కూడా ఎందుకు, అది కూడా అమ్మేసి ఇట్లా తాగుతాను. ఇక నేను ఎలాగో ఒకరోజు సీఎం అవుతా గారా, అప్పుడు మా తాత పోగొట్టిన మా ఆస్తులు పొలాలు అవి ఇవి అన్ని మళ్ళీ పోగేస్తారా. పోయేసి అప్పుడు ఎంజాయ్ చేద్దాం మళ్ళీ మనం. సర్లే బాగా, నిద్ర వస్తుంది, పోయి పడుకుందాం పదా. సరే బొమ్మడిది.